మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అయిన ఆర్ కృష్ణయ్య గారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనను కలిసి బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరారు. ఇంతకీ వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి నడవబోతున్నారా? ఆర్ కృష్ణయ్య గారి కార్యాచరణ ఏంటి? ముఖ్యంగా ఆయన ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న బీసీల రిజర్వేషన్లపై ఆయన కేంద్రంతోనే కొట్లాడబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నిటినీ ఆర్ కృష్ణయ్య గారినే అడిగి తెలుసుకుందాం. సరే, నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మిమ్మల్ని వచ్చి కలిశారు. ఆమె మీతో ఏం మాట్లాడారు? ఆమె నిన్ను వచ్చి బీసీలకు లోకల్ బాడీలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల గురించి నేను పోరాడుతున్నా, నాకు మద్దతు ఇవ్వాలని అడిగింది. ఆమెను నేను ఒక ప్రశ్న చేస్తా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? మీరు రైల్వే రోకో పెట్టిర్రు, రైల్వే రోకో కేంద్రంది. మీవి రిజర్వేషన్లను ఎవరు నిర్ణయించాలని? రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, పాస్ అయింది. జీవో తీయకుండా కేంద్రం మీద నెట్టుతుంది. 9వ షెడ్యూల్లో పెట్టుకుంది. 9వ షెడ్యూల్లో ఎప్పుడు పెడతారు, ఏది పెడుతుంది అనే కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళకు. మినిమం పరిజ్ఞానం. అసలు జీవో తీసి ఎన్నికలకు పోవాలి. ఎవరైనా కోర్టుకు పోతే వాళ్ళ కోర్టు స్టే ఇచ్చినా కొట్టేసినా, సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగంలో పెట్టమని అడగాలి, లేదా రాజ్యాంగాన్ని సవరించమని అడగాలి. అంతేగాని మొట్టమొదట వాళ్ళకి ఇష్టం లేక రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా దాన్ని డైవర్ట్ చేసి అధికారం ఉంది, డబ్బు, ప్రచార సాధనాలు ఉన్నాయి. బీసీలను మోసం చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ. నేను ఆమెకు చెప్పాను, మీరు రాజ్యాంగంలో చదివారు కదా, ఏముందంటే ఆమె అప్పటిదప్పట్లా అర్థం చేసుకొని తన పంతాన్ని మార్చుకుంటారని చెప్పి ఆమె ఇచ్చారు. ఆమె ఓపెన్గా చెప్పింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ డైవర్ట్ చేసి కేంద్రం మీద నెట్టుతుంది ప్రభుత్వం, రాష్ట్రమే చేయాలని చెప్పి అన్నది. కాబట్టి రాష్ట్రం ఆమె అన్నది, మేము కూడా దేశమంతా అంటుంది. కొందరు ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటోళ్ళు మాత్రం సరే, వాళ్ళకి అర్థం కాకనా ప్రభుత్వం ఒక ఫోబియా సృష్టించింది. ఒక గ్లోబల్ ప్రచారం ద్వారా పబ్లిక్ అటెన్షన్, పబ్లిక్ థింకింగ్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ముఖ్యమంత్రి గారు. అందుకే అన్ని పార్టీలు ఉన్న అందరికీ, బీసీలకు, మేధావులకు, విజ్ఞులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మీరు చదవండి. 243 ఇంత స్పష్టంగా చెప్తున్న D6లో ఏమని ఉంది చేసి ఉద్యమాలు చేయాలని చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాన్ని డైవర్ట్ చేయడం, ఢిల్లీకి తీసుకుపోవడం. రాజ్యాంగం 9వ షెడ్యూల్ ఎప్పుడు పెడతారు? సుప్రీంకోర్టు కొట్టేస్తే రాజ్యాంగం 9వ షెడ్యూల్లోనే పెట్టరు, సవరించడానికి ప్రయత్నం చేస్తారు. 9వ షెడ్యూల్లో ఒకటి తమిళనాడుది పెట్టారు. ఆ తర్వాత కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత కూడా ఒప్పుకోలేదు. కేంద్రం ఏదన్నా ఉంటే రాజ్యాంగ సవరణ చేయాలి. సుప్రీంకోర్టు ఇది కొట్టేస్తే రాజ్యాంగ సవరణ డిమాండ్ చేయాలి, అప్పుడు దానికి వ్యాలిడిటీ వస్తుంది. అట్లా చేయకుండా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం బీసీల చెవులలో పువ్వులు పెట్టుకుంటూ మోసం చేయడానికి ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారు. అప్పుడు మాట్లాడని కవిత ఇప్పుడు బీసీ ఉద్యమం అంటున్నారు. పైగా కృష్ణయ్య గారి సపోర్ట్ అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే పరివర్తన, ఆలోచనలో మార్పు రావడం మంచి పరిణామం. అది దాన్ని మనం ఆహ్వానించాలి. వాళ్ళు అప్పుడు కొట్లాడడానికి అధికార పార్టీకి లేదు, కానీ మేము కొట్లాడినాం, ధర్నాలు చేశాం. కేసీఆర్ పిలిచి చర్చలు జరిపాడు. కృష్ణయ్య గారు దీన్ని ఎట్లా పెంచమంటావని అడిగారు. 34 పెట్టాలి, నేను గతంలో అట్లే ఉంచాం, కొట్లాడి తెచ్చినాం ఈ రిజర్వేషన్లు. 34 ఒక్కసారి పెట్టాను. సుప్రీంకోర్టు క్లియర్ ఇచ్చింది తగ్గించమని, 50% మించొద్దని. నేను ఎట్లా పెంచాలో చెప్పు అని అడిగాడు. మేము కూడా సుప్రీంకోర్టుకు ట్రై చేసినాం, పెంచడానికి వీలు కాలేదు. ఆడికి 4-5 సార్లు ధర్నాలు చేశాం, రస్తారోకోలు చేశాం, అయినా ప్రభుత్వం దిగి రాలేదు, మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసింది. అప్పుడు కవిత కొట్లానే ఇదే పరిస్థితి.
మేము కొట్లాడినా కవిత కొట్లాడినా సరే, కొట్లాడినా కూడా ఏమన్నా పని అవుతుండేనా కాకుండే. అయితే కవిత ఆ రోజు ఏమనలేదంటే సరే అనకపోవచ్చు. ఈరోజు ఆమె లోపల ఆలోచనలో బీసీల మీద ఆలోచన మారి వచ్చేస్తుంది. ప్రతి సందర్భం లోపల కేంద్ర మంత్రులు కానీ ప్రభుత్వాలు తొలుత ఒక రకంగా ఉన్న తర్వాత ఆలోచన చేసి మారుతారు. ఆ మార్పును మనం ఆహ్వానించాలి. ఆమెలో వచ్చిన మార్పును మేము ఆహ్వానిస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం. కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ఈ బీసీ ఉద్యమం అనేది మీకు మార్పులాగా పరివర్తనలా కనిపిస్తోంది. మరి రాజకీయం అనిపించట్లేదా? నేను అనుకోవడం లేదు. మేము బీసీ ఉద్యమం చేస్తున్నాం, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. 42% కంచాలకు మేము చేస్తున్నాం. ఈ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమం ఈ ఉద్యమంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. డిమాండ్ సాల్వ్ కావడానికి, సక్సెస్ కావడానికి మరింత సులభమవుతుంది. అంతేగాని తెలంగాణ ఉద్యమం ఉంది, మొదట కొన్ని పార్టీలు కలవలేదు, తర్వాత అన్ని పార్టీలు కలిసి వచ్చాయి. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమానికి మరింత బలోపేతం చేయడానికి ఆమె నినాదం మాకు ఉపయోగపడుతుంది. జూలై 17న రైలు రోకోకి వెళ్ళి మీరు మద్దతు ఇస్తారా? అంటే నేనే స్వయంగా చెప్పిన, రైల్వే ఉద్యమం కేంద్ర ప్రభుత్వంది కాదు, రాష్ట్ర ప్రభుత్వంది. అంటే మేము ఇప్పుడు పిలిపించినా మేము చేస్తాం, చేస్తే చేసుకోండి, కానీ కేంద్రం మీద చేసే ఉద్యమంకు మేము సపోర్ట్ చేయము. ఎందుకంటే ఇది కేంద్ర పరిధిలో కాదు, ఇది రాష్ట్ర పరిధిలో. ఆమె కూడా కన్విన్స్ అయింది. ఆమె స్పీచ్లో, విలేకరుల సమావేశంలో కూడా అదే ముచ్చట చెప్పింది, రియలైజ్ అయింది. నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగంలో 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంకి పవర్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెలిబరేట్గా దీన్ని కేంద్రం మీద నెట్టుతున్నాడు, తప్పించుకుని చూస్తుడు, పెంచాలనే ఉద్దేశం లేనట్టుందని ఆమె ఓపెన్గా చెప్పింది. అందుకే ఇప్పుడు ఒక ఓసీలో పుట్టి ఆమె బీసీలకు సపోర్ట్ ఇస్తే అది మంచి పరిణామం. వాళ్ళ ప్రభుత్వం ఉన్న టైంలో ఇచ్చుంటే ఇంకా బాగుండేది కదా. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినా ఏం చేయాలి? ఆమె సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు కాదు, రాజ్యాంగ సవరణకు డిమాండ్ చేయాలి. కేసీఆర్ మమ్మల్ని ఇచ్చినప్పుడు అన్నాడు, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, రాజ్యాంగ సవరణ తీసుకోవాలంటే 1 year పడుతుంది. కాబట్టి కృష్ణయ్య గారు ఏం చేద్దామని డిస్కస్ చేశారు. అప్పుడు కవితకు ఛాన్స్ లేదు. ఇప్పుడు మేము చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్నది, డిక్లేర్ చేసింది, ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, మేము ఉద్యమం చేస్తున్నాము. ఆ ఉద్యమానికి మద్దతుగా ఆమె కూడా సపరేట్గా ఉద్యమం చేస్తుంది. అన్ని ఉద్యమాలు ఒకరోజు మహా ఉద్యమంగా మారుతాయి. తెలంగాణ ఉద్యమం కంటే బలంగా తయారవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.